చరిత్ర అంటే మనం తెలుసుకున్న కథలు మాత్రమే కాదు, మనకు తెలియని దాచిపెట్టని నిజాలు చాలా ఉంటాయి. కొన్ని నిజాలు వెలుగులోకి వస్తే మనం నమ్మలేని చీకట్లు బయటకు వస్తాయి. శతాబ్దాలుగా మూసిపెట్టిన పుటల్లో, మోసపూరిత నవ్వుల్లో మన కళ్ళ ముందే దాగిన ఆ రహస్యం ఇప్పుడే బయటపడుతుంది. ఇది సాధారణ కథ కాదు, ఇది చరిత్రలో దాచిపెట్టిన ఒక చీకటి సత్యం, ప్రపంచం చూడని నిజం. మనం విన్న కథలన్నీ నిజాలు కాదు, వాటి వెనక దాగి ఉన్న మాటలు, రహస్యాలు, మాయాజాలం మన కళ్ళకు కనిపించిన చీకటిగా మార్చేశాయి. కొందరికి ఆ చీకటి శాపమైంది, మరి కొందరికి ఆ చీకటే లాభమైంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి సంఘటన గురించే. ప్రపంచంలో కొన్ని వస్తువులు, ఆభరణాలు మాత్రమే కాదు, అవి శాపాలకి దారితీస్తాయి కూడా. ఒక వజ్రం తన కాంతితో ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేసినా కూడా తన శాపంతో రాజ్యాలు నాశనం చేసింది. ఒక రాయి గాని ఆ రాయి చేతులు మారినప్పుడల్లా రాజ్యాలు కూలిపోయాయి, సామ్రాజ్యాలు రక్తాలతో తడిసిపోయాయి, రాజులు ఒక్కొక్కరుగా దారుణంగా మరణించారు. ఈ కథ కాకతీయుల దేవాలయం నుంచి బ్రిటిష్ రాణి వరకు రక్తసిక్తమైన ఒక చరిత్రలో దాగిన నిజం. ఇది దశాబ్దాల పాటు సాగిన ఒక ద్రోహం, ఒక చిన్న వజ్రం గాని దాని కోసం వేలాది మంది ప్రాణాలు బలయ్యాయి, సామ్రాజ్యాలు పతనమయ్యాయి, రాజులు పిచ్చివారయ్యారు, రాజ్యాలు రక్తంతో తడిసిపోయాయి. ఈ రోజు ఈ వీడియోలో వజ్రం అనుకున్న చీకటి గురించి మాట్లాడుకుందాం. నిండా 16 ఏళ్లు కూడా నిండని ఒక యువరాజును బ్రిటన్ తీసుకువెళ్లి హింసించి దారుణంగా చంపిన బ్రిటన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. మా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరికొంతమంది షేర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కోహినూర్ వజ్రం. ఈ పేరు వినగానే మనసులో ఒక రహస్యమైన, రక్తసిక్తమైన మరియు శాపగ్రస్తమైన చరిత్ర గుర్తొస్తుంది మనకు. ఇది కేవలం ఒక వజ్రం కాదు, ఇది అధికార ఆంక్షలు, ద్రోహాలు, యుద్ధాలు మరియు సామ్రాజ్యాల పతనంతో ముడిపడిన ఒక శాపం అని చెప్పొచ్చు. ఈ వజ్రం చేతులు మారిన ప్రతిసారి రాజవంశాలు కూలిపోయాయి, రాజులు దారుణ మరణాలు చెందారు మరియు దేశాలు విధ్వంసానికి గురయ్యాయి. అసలు ఈ వజ్రం ఎక్కడి నుండి వచ్చింది, బ్రిటిష్ వారు దీన్ని ఎలా దోచుకున్నారు, దిలీప్ సింగ్ జీవితం ఎలా నాశనమైంది, మరియు ఈ వజ్రం కోసం ఎందుకు ఇప్పటికీ దేశాలు పోటీ పడుతున్నాయి అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శతాబ్దాల క్రితం కాకతీయ సామ్రాజ్యం యొక్క బంగారు యుగంలో కృష్ణా నది తీరంలోని కొల్లూరు గనులు వజ్రాలకి ప్రసిద్ధి చెందాయి. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమించే వేళల్లో కార్మికుల బృందం గనుల్లో వజ్రాల కోసం వెతుకుతుండగా ఒక అసాధారణ రాయి వారి కళ్ళకు కనిపించింది. సూర్యకాంతిలో అది ఒక మంత్రముగ్ధమైన కాంతిని విరజిమ్మింది. ఆ కాంతి ఎలా ఉందంటే ఆకాశంలోని నక్షత్రం భూమిపై దిగి వచ్చినట్టుగా ఉంది. ఆ రాయిని వారు భయభక్తులతో రాజైన ప్రతాపరుద్రునికి సమర్పించారు. ప్రతాపరుద్రుడు ఈ రాయిని పరిశీలించమని ఒక జిమలాజిస్టును ఆహ్వానించాడు. ఆ నిపుణుడు దాన్ని సూర్యకాంతిలో జాగ్రత్తగా పరిశీలించి గుండె ఆగినట్టు చూస్తూ ఇలా అన్నాడు, మహారాజా, ఇది రాయి కాదు, ఇది ప్రపంచంలో ఎక్కడా లేని అమూల్యమైన వజ్రం. ఇది ఈ వజ్రం యొక్క అసాధారణ కాంతి మరియు పరిమాణం చూసి ప్రతాపరుద్రుడు దీన్ని తమ కులదైవమైన వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆమె ఎడమ కంటికి అమర్చాడు. అప్పటి నుండి ఈ వజ్రం కోహినూర్ గా పిలువబడింది. కోహినూర్ అంటే కాంతి పర్వతం అని. కానీ ఈ వజ్రం ఒక దైవిక ఆభరణంగా మాత్రమే మిగిలిపోలేదు, ఇది తర్వాత శాపం యొక్క ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. కోహినూర్ ఆలయంలో అమర్చబడిన కొద్ది రోజుల్లోనే కాకతీయ సామ్రాజ్యం ఒక భయంకరమైన దాడికి గురైంది. ఢిల్లీ సుల్తాన్ అయిన అలావుద్దీన్ ఖిల్జీ తన నమ్మకమైన సేనాధిపతి మాలిక్ కపూర్ ను కాకతీయ రాజ్యంపై దండయాత్రకు పంపించాడు. 160 ఏళ్ల పాటు శక్తివంతంగా నిలిచిన కాకతీయ సామ్రాజ్యం మాలిక్ కపూర్ సైన్యం ముందు మోకరిల్లింది. ఉలుగ్ ఖాన్ అనే సైన్యాధికారి ప్రతాపరుద్రుని దారుణంగా హతమార్చాడు మరియు కోహినూర్ వజ్రం సహా సామ్రాజ్య సంపద అంతా ఢిల్లీకి తరలించబడింది. కానీ వజ్రం ఢిల్లీ చేరిన 3 సంవత్సరాల్లోనే మాలిక్ కపూర్ అలావుద్దీన్ ఖిల్జీకి విషమిచ్చి చంపాడు. ఆ తర్వాత 2 ఏళ్లలోనే ఖిల్జీ వంశం మొత్తం నాశనమైంది. గియాసుద్దీన్ తుగ్లక్ అధికారంలోకి వచ్చినప్పటికీ అతని వంశం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. కోహినూర్ చేతులు మారిన ప్రతిసారి రాజవంశాలు కూలిపోయాయి. అనేక రాజవంశాల చేతులు మారిన కోహినూర్ చివరికి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ చేతికి చేరింది. బాబర్ తన ఆత్మకథ బాబర్ నామాలో ఈ వజ్రం గురించి రాస్తూ ఈ వజ్రం యొక్క విలువతో ప్రపంచంలోని ప్రజలందరికీ ఒక రోజు విందు భోజనం పెట్టొచ్చని తన కొడుకు హుమాయూన్ కు చెప్పాడు. కానీ విధి మళ్లీ తన ఆట ఆడింది. కోహినూర్ ను దక్కించుకున్న 4 ఏళ్లలోనే బాబర్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఆ తర్వాత ఈ వజ్రం హుమాయూన్ చేతికి చేరింది. అతను దీన్ని తన కిరీటంలో ధరించి గర్వంగా తిరిగాడు. కానీ షేర్షా సూరి దాడిలో మొఘల్ సామ్రాజ్యం కూలిపోయింది. హుమాయూన్ ఇరాక్ కు పారిపోయాడు. అక్కడ రాజైన తమస్ కు కోహినూర్ ను బహుమతిగా ఇచ్చాడు. తన ప్రాణాలను రక్షించమని వేడుకున్నాడు. ఇలా కోహినూర్ మొదటిసారి భారతదేశం నుండి ఇరాన్ కు చేరింది. కానీ తమస్క్ రాజ్యం కూడా ఈ వజ్రం చేతికి వచ్చిన 2 ఏళ్లలోనే క్షీణించడం ప్రారంభమైంది. ఒట్టోమన్ సామ్రాజ్యం దాడితో బెదిరిన తమస్క్ కోహినూర్ ను భారతదేశంలోని షియా నవాబ్ బర్షన్ కు పంపించాడు. ఇలా కోహినూర్ మళ్లీ భారత్ కు తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఈ వజ్రం మొఘల్ చక్రవర్తి షాజహాన్ చేతికి చేరింది. షాజహాన్ వజ్రాల పట్ల విపరీతమైన మోహం ఉన్నవాడు. కోహినూర్ ను మరింత అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. అతను హట్టించు అనే వజ్ర నిపుణుని పిలిపించి దాన్ని పాలిష్ చేయమన్నాడు. కానీ ఈ ప్రక్రియలో వజ్రం బరువు 790 క్యారెట్ల
నుండి 280 క్యారెట్లకు తగ్గిపోయింది. షాజహాన్ విపరీతంగా కోపం రావడంతో హర్షిన్యాకు జరిమానా విధించి కోహినూర్ను నెమల సింహాసనంలో అమర్చాడు. 150 కిలోల బంగారం, 230 కిలోల రత్నాలు మరియు తైమూర్ రూబీతో తయారైన ఈ సింహాసనం 4 తాజ్మహల్ ఖర్చుతో సమానమైంది. కానీ ఈ సింహాసనం తయారైన ఏడాదిలోనే షాజహాన్ అతని కొడుకు ఔరంగజేబు నిర్బంధించాడు, అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఔరంగజేబ్ కోహినూర్ శాపం గురించి తెలుసుకుని దాన్ని ధరించడానికి జంకాడు. అతని 50 ఏళ్ల పరిపాలనలో సామ్రాజ్యంగా నిలిచింది. కానీ అతను మునుమనవడు మహమ్మద్ షా కాలంలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. 1739లో పర్షియా రాజధాని నాదిర్ షా ఢిల్లీపై దాడి చేసి నెమలి సింహాసనంతో సహా కోహినూర్ను దోచుకున్నాడు. మహమ్మద్ షా తలపాగాలో దాచిన కోహినూర్ను నూర్బాయ్ అనే మహిళా సమాచారంతో నాదిర్ షా ఒక ఉపాయంతో సొంతం చేసుకున్నాడు. అతని ఈ వజ్రాన్ని చూసి కోహినూర్ అని ఆనందంతో అరిచాడు. ఈ వజ్రం అతని చేతికి వచ్చిన 2 ఏళ్లలోనే అతని సేనాధిపతి అహ్మద్ షా దురానీ నాదిర్ షాను హత్య చేసి కోహినూర్ను ఆఫ్ఘనిస్తాన్ కు తీసుకెళ్లాడు. అక్కడ అతను దురానీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అహ్మద్ షా దురానీ మరణం తర్వాత కోహినూర్ అతని కొడుకు షాషుజా చేతికి చేరింది. కానీ షాషుజా తన సైన్యాధిపతి చేతిలో నిర్బంధించబడ్డాడు. భయంతో అతను కోహినూర్ను తన భార్య వఫా బేగం ద్వారా సిక్కు సామ్రాజ్య రాజైన రంజిత్ సింగ్ పంపించాడు. రంజిత్ సింగ్ నేటి పాకిస్తాన్ లోని లాహోర్ ను రాజధానిగా చేసుకుని సిక్కు సామ్రాజ్యాన్ని శక్తివంతంగా నడిపించాడు. అతను ఆఫ్ఘనిస్తాన్ లో తిరుగుబాటును అణచివేసి షాజుజాకు రక్షణ కల్పించాడు. కానీ షాషుజా కోహినూర్ను ఇవ్వడానికి నిరాకరించడంతో రంజిత్ సింగ్ కోపం రావడంతో అతన్ని జైల్లో బంధించి మరణశిక్ష విధించాలని ఆదేశించాడు. చివరికి షాషుజా క్షమాపణ వేడుకుని కోహినూర్ను అప్పగించాడు. ఇలా కోహినూర్ ఆఫ్ఘనిస్తాన్ నుండి లాహోర్ కి చేరింది. రంజిత్ సింగ్ కోహినూర్ను పండగల సందర్భంగా ధరించేవాడు. కానీ అతడి ఆరోగ్యం క్షీణించడంతో ప్రజల మధ్య ఒక భయంకరమైన నమ్మకం వ్యాపించి కోహినూర్ శ్రీకృష్ణుడు ధరించిన సమంతకమణితో సంబంధం కలిగి ఉందని, దాన్ని రాజులు ధరిస్తే వారి పతనం తప్పదని అందరూ భావించారు. ఈ శాపం గురించి తెలుసుకున్న రంజిత్ సింగ్ తన సంపదను దాన ధర్మాలకు వినియోగించడం మొదలుపెట్టాడు. అతను కోహినూర్ను పూరి జగన్నాథ్ స్వామి ఆలయానికి బహుకరించాలని నిర్ణయించాడు. కానీ అతని కొడుకు కరక్ సింగ్ దీన్ని అడ్డుకున్నాడు. రంజిత్ సింగ్ మరణం తర్వాత అతని వారసులు వరుసగా దారుణ మరణాలు చెందారు. కరక్ సింగ్ విషప్రయోగంతో, నిహాల్ సింగ్ గోడ కూలడంతో మరణించాడు. రంజిత్ సింగ్ మరణం తర్వాత అతని 11 ఏళ్ల కొడుకు దిలీప్ సింగ్ రాజుగా ప్రకటించబడ్డాడు. అతని తల్లి జిందా కౌర్ పరిపాలన చేపట్టింది. కానీ కోహినూర్ గురించి వార్తలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో బ్రిటిష్ ఇండియా కంపెనీ వజ్రాన్ని తమ రాణి విక్టోరియాకు బహుమతిగా ఇవ్వాలని కుట్రపన్నింది. 1845లో బ్రిటిష్ వారు సిక్కు సామ్రాజ్యంపై దాడి చేశారు. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో అనేక మంది సిక్కు వీరులు హతమార్చబడ్డారు. జిందా కౌర్ ను జైల్లో బంధించారు మరియు 11 ఏళ్ల దిలీప్ సింగ్ ను బ్రిటన్ కు తీసుకువెళ్లారు. బ్రిటన్ లో దిలీప్ సింగ్ ను క్రైస్తవ మతంలోకి మార్చారు. అతని తల్లిని విడుదల చేస్తామని, సిక్కు రాజ్యాన్ని తిరిగి ఇస్తామని మోసగించి కోహినూర్ ను బహుమతిగా ఇవ్వమని లాహోర్ ఒప్పందంపై సంతకం చేయించారు. ఒక చిన్న బాలుడు దిక్కుతోచని స్థితిలో ఈ ఒప్పందంపై సంతకం చేశాడు. ఇలా కోహినూర్ బ్రిటన్ కి సొంతమైంది. దిలీప్ సింగ్ భారతదేశానికి తిరిగి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ బ్రిటిష్ వారు అడ్డుకున్నారు. అతను బ్రిటన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ప్రయత్నించినప్పుడు అతని పెన్షన్ రద్దు చేశారు. చివరికి ఒకప్పటి మహారాజు 55 ఏళ్ల వయసులో పేదరికంలో ఒంటరిగా హృదయ విదారకంగా కనుమూశాడు. కోహినూర్ ను బ్రిటన్ కి తీసుకెళ్తున్న ఓడలో కలరా వ్యాధితో అనేక మంది మరణించారు. బ్రిటిష్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫిల్ గుర్రం అతని కింద పడేసి తొక్కి చంపేసింది. క్వీన్ విక్టోరియాపై ఒక వ్యక్తి ఇనపరాడుతో దాడి చేసినప్పటికీ ఆమె త్రుటిలో తప్పించుకుంది. ఈ దుర్ఘటనలతో బ్రిటిష్ వారు కోహినూర్ ను పురుషులు ధరించకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం రాణులైన అలెగ్జాండర్, మేరీ మరియు ఎలిజబెత్లు మాత్రమే దీన్ని తమ కిరీటంలో ధరించారు. కోహినూర్ ను మరింత పాలిష్ చేసినప్పుడు దాని బరువు 186 క్యారెట్ల నుండి 105 క్యారెట్లకు తగ్గిపోయింది. కానీ దాని కాంతి మాత్రం తీవ్రమైంది. ఇది ఒక శాపమైన కాంతిగా అనిపించింది అందరికి. ప్రస్తుతం కోహినూర్ లండన్ లోని టవర్ ఆఫ్ లండన్ లోని జూవెల్ హౌస్ లో ఒక గాజు పెట్టెలో కాంతితో మెరుస్తూ ప్రదర్శనలో ఉంది. భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ ఈ వజ్రం తమదని వాదిస్తున్నాయి. భారతదేశం నెహ్రూ గారి నాటి నుండి ఈ వజ్రాన్ని తిరిగి ఇవ్వమని బ్రిటన్ కోరింది. రాజ్యసభ సభ్యుడైన కుల్దీప్ నాయర్ 60 మంది ఎంపీలతో కలిసి ఒక పిటిషన్ సమర్పించాడు. బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసినప్పటికీ బ్రిటిష్ వారు ఒప్పందం ద్వారా వజ్రం తమకు లభించిందని, తిరిగి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ లాహోర్ నుండి వజ్రం తీసుకెళ్లారని, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ దాని చరిత్రలో తమ భాగం ఉందని వాదిస్తున్నాయి. బ్రిటన్ మాత్రం మా మ్యూజియంలో ఏ వస్తువు మిగలదని చెప్పి వజ్రాన్ని ఎవరికీ అప్పగించడానికి నిరాకరిస్తుంది. కాలం చరిత్రను మార్చేసింది. రాజ్యాలు కూలిపోయాయి. కానీ కోహినూర్ మాత్రం ఇంకా బతికే ఉంది. ఇప్పుడు అది లండన్ లోని ఒక గాజు పెట్టెలో తన కాంతిని దాచుకున్నట్టుగా నిశ్శబ్దంగా మెరుస్తుంది. అది కేవలం ఒక వజ్రం కాదు, అది ఒక దేశపు దోపిడికి సాక్ష్యం, ఒక రాజవంశపు నాశనానికి గుర్తు మరియు ఒక బాలరాజు కన్నీటిలో మెరుస్తున్న చరిత్ర. దాన్ని తిరిగి కోరుకునే దేశాలు నేటికి పోరాడుతూనే ఉన్నాయి. ఎందుకంటే అది కేవలం ఆభరణం కాదు, అది ఆ
దేశం యొక్క గౌరవం, అది దేశం యొక్క నిజం, అది న్యాయం కూడా. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఈ వజ్రం నిజంగా శాపగ్రస్తమైందా లేదా శాపం మనమే సృష్టించుకున్నామా అన్నది ఇంకా తేలలేదు. బహుశా ఒక రోజు కోహినూర్ తన తల్లి నేలపై తిరిగి మెరుస్తుందేమో. అప్పటి వరకు అది చరిత్రలో చీకటి కాంతిగా మన గర్వం మరియు మన గాయం రెండింటికి ప్రతీకగా నిలుస్తూనే ఉంటుంది.